దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. ప్రభు మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. దేవుని దయని బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి మేము కూడా బాగున్నాం. 2వ వచనం నుండి చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందురు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిత్యముగా హేయులగుటకును మేల్కొందరు బుద్ధిమంతులైతే. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది 3వ వచనాన్ని చాలా అట్లా తర్వాత 3వ వచనాన్ని చదివేది. దానియేలు గ్రంథంలో దానియేలు ఒక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయంలోని 12వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడేది ఏంటి అని అంటే, బుద్ధిమంతులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు, బుద్ధిహీనులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతమందిని సమాధులలో నిద్రించే వారిని లేపుతూ ఉన్నాడు అని అంటే అనేకులను సమాధులలో నుండి లేపుతూ ఉన్నాడు. కానీ ఈ సమాధులలో లేపబడిన వారు ఎందుకు లేస్తూ ఉన్నారు అని అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాధులలో నుండి లేపబడి తీర్పు దినమందు ఆయన యొక్క తీర్పు యందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సమాధానమును పొందుకోవటానికి, తీర్పు దినాల సమాధానమును